కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో స్కామ్ కి తెరలేపినట్టు కూడా మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. 50,000 కోట్ల కరెంటు స్కామ్. నిన్న భూ స్కామ్, నేడు విద్యుత్ స్కామ్. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విచారణ జరపాలి. బీఆర్ఎస్ నిర్మించిన యాదాద్రి ప్లాంట్ 1 మెగావాట్ కాస్ట్ 7.2 కోట్లు మాత్రమే. కానీ రామగుండం దగ్గర రేవంత్ సర్కార్ ప్రతిపాదిత ఇనీషియల్ కాస్ట్ రూపీ 14 కోట్లు. రేవంత్ ప్రతి పని ఒక మిషన్, అదే కమిషన్. మంత్రివర్గం స్కామ్ల గురించి తప్ప స్కీమ్ల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటు. కమిషన్ల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం. ధ్వజమిత్ర మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి కూడా హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మొన్నటిదాకానేమో 5 లక్షల కోట్ల భూ స్కామ్ జరిగిందని చెప్పేసి ఒక వార్త నిన్న వరకు కూడా మనం చూసుకున్నాం. ఏది 9,282 ఎకరాలు ఓఆర్ఆర్కి అవతల ఇండస్ట్రీని తరలిస్తున్నాము అని ఏదేదో పెద్ద బూడుపుట అని చెప్పి 5 లక్షల కోట్ల స్కామ్ చేస్తున్నట్టయితే కంప్లీట్గా నిన్నటి వరకు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి ఒక వార్త మనం చదువుకున్నాం. అదే తరహాలో 5 లక్షల కోట్లు ఆ భూ స్కామ్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ స్కామ్కి వచ్చింది. 50,000 కోట్ల కరెంట్ స్కామ్ చేస్తున్నారంట కాంగ్రెస్ సర్కార్. 50,000 కోట్ల కరెంట్ స్కామ్. దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. హరీష్ రావు చెప్తున్న మాట, నిన్న భూ స్కామ్, నేడు విద్యుత్ స్కామ్. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విచారణ జరపాలా. మేము ఏమంటున్నాం అంటే హరీష్ రావు గారు, ఇంతకుముందు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. కేంద్రం అనేది రేవంత్ రెడ్డి సర్కార్ మీద కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం 500% లేనే లేదు. ఎందుకో మీకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కేంద్రంలో బీజేపీ వచ్చేసి మైనార్టీలో ఉంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు, అక్కడ బీహార్, ఈ రెండు కలిపి ఇస్తేనే వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు, సీట్లు ఇస్తే. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఎవరు ప్రియమైన శిష్యుడు? రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు టార్గెట్ ఏంది? కేసీఆర్ని దించాలా, రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టాలి. ఒక టార్గెట్ తోటి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టింది కుర్చీలా. చంద్రబాబు నాయుడు కూడా చాలా ఫలించింది ఈ విషయంలో. మరి అట్టన్నప్పుడు బడే బాయ్ చోటా బాయ్ కాన్సెప్ట్ ఉన్న తర్వాత, చంద్రబాబు నాయుడు సపోర్ట్ రేవంత్ రెడ్డికి ఉన్న తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ 100% మోడీ గారికి అక్కడ గవర్నమెంట్ నిలబడాలంటే కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 100కు 100% రేవంత్ రెడ్డి మీద కానీ, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద కానీ, వాళ్ళు చేసే స్కామ్ల మీద కానీ, భూ స్కామ్లే కావచ్చు, మీరు అంటున్న కరెంట్ స్కామ్లే కావచ్చు, ఎటువంటి చర్య తీసుకునేంత సినిమా 1000% సెంట్రల్ గవర్నమెంట్ చెయ్యది. అది గ్యారంటీ. అది ఎందుకంటే ఇక్కడ ఏం గెలికినా అక్కడ గవర్నమెంట్ పడిపోతుందేమో టెన్షన్ వల్ల. బీఆర్ఎస్ నిర్మించిన యాదాద్రి ప్లాంట్లో 1 మెగావాట్ కాస్ట్ 7.2 కోట్లు మాత్రమే. అంటే అప్పుడు యాదగిరి గుట్టలో ఒక ప్లాంట్ పెట్టినప్పుడు 1 మెగావాట్ కాస్ట్ వచ్చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్లా 7.2 కోట్లు మాత్రమేనంట. కానీ రామగుండం దగ్గర రేవంత్ సర్కార్ ప్రతిపాదిత ఇనీషియల్ కాస్ట్ 14 కోట్లు. రేవంత్ అంటే అక్కడనేమో యాదాద్రినేమో 7.2 కోట్లు మాత్రమే. కానీ ఇక్కడ డబల్ అయిపోయింది. రామగుండంకి వచ్చేవరకల్లా ప్రతిపాదించింది రేవంత్ గవర్నమెంట్ ప్రతిపాదించి 14 కోట్లు, డబల్. మరి ఒక మిషన్ లాగా పనిచేస్తుండే కానీ అదే కమిషన్ అంట. మంత్రివర్గం స్కామ్ల గురించి తప్ప స్కీమ్ల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటు. ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందో ఓన్లీ దాంట్లో స్కామ్ లేని తప్ప, స్కామ్ నిజంగా వాస్తవమే అది. ఎప్పుడు చూడు వాళ్ళ లొల్లీలు, వాళ్ళ కుంపట్లు, వాళ్ళ లెక్కలు, వాళ్ళకు వచ్చే పైసలు, వాళ్ళకు వచ్చే కమిషన్ల గురించే బాధపడుతున్నారు, వాళ్ళకు వచ్చే పైసల గురించే చర్చిస్తారు తప్ప ఎక్కడనైనా సరే ఇన్ని క్యాబినెట్ మీటింగ్లు పెట్టారు కదా, మరి ఒక్కసారైనా సరే మరి పేదలకి ఇది హామీ ఇచ్చినాం, మనము గ్రామాలలో హామీ ఇచ్చినాం, రైతులకు హామీ ఇచ్చినాం, విద్యార్థులకు హామీ ఇచ్చినాం, చాలా సబ్బన్న వర్ణాలకు ఎంతోమందికి, మా తెలంగాణ ప్రజలకు చాలా మందికి హామీలు ఇచ్చినాం కదా. మన హామీల గురించి ఏమైనా చర్చ చేద్దాం, ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేద్దామని ఆలోచన ఏ మంత్రివర్గం విస్తరణ కానీ ఒక్కరికైనా వచ్చిందా? పోనీ మీ హోల్ క్యాబినెట్కి ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఎప్పుడు చూడు మీ స్కీమ్ల గురించి వెళ్ళి తప్ప ఇంకా ఏం లేదని కూడా హరీష్ రావు చెప్తున్న మాట. ఇక్కడ కమిషన్ల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం అని చెప్పి మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏది చెయ్యకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది, అదే కమిషన్. రేవంత్ రెడ్డి అంట ఏది మాట్లాడినా, ఏది మాట్లాడకపోయినా, ఏది చేసినా, ఏది చెయ్యకపోయినా కూడా అదొక మిషన్, దాని వెనుక కంప్లీట్గా కమిషనే ఉంటుందని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడుతున్న మాట. క్యాబినెట్లో ప్రజలకు ఎట్లా మేలు, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, క్యాబినెట్లో ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలని ఆలోచించాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తనకు తాము ఎట్లా మేలు వాస్తవం అది. ఇంతమంది మనం అనుకున్నాం ప్రజలకు ఏమైనా చేయాలని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్ దేనికి పెడతారు, ప్రజలకు ఏమైనా చేయాలని పెడతారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశం ఎందుకు పెడతారంటే మాకేం కావాలి, మంత్రులకు ఏం కావాలి, ముఖ్యమంత్రికి ఏం కావాలి, ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఏం కావాలి, ముఖ్యమంత్రికి సంబంధించిన సహచరులకు, మిత్రులకు, వాళ్ళకేం కావాలి, చుట్టాలకు ఏం కావాలని ఒక ఆలోచన చేస్తారు తప్ప మిగతాది ఏముండదని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడుతున్న
ఒక మాట మనం ఇక్కడ చూసుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.